గుడ్. ర్యాపిడ్ క్వశ్చన్. ర్యాపిడ్ ఫైర్ ఏమని అడగచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా, మొహమాట పడద్దు. అడగండి, అమ్మ కూడా భోజనం పెట్టద్దురా. చెప్తున్నాను, మైక్ తీసుకురా. మీ పేరు, స్కూల్. Good morning, sir. Myself PVNS Santosh. I was studied 10th class in AP Model School. I scored 591 marks out of 600 conducted by the AP State SSC examinations. I want to ask some questions, sir. Cheppan. Questions, very good. Chep. Were you a first bencher or back bencher, sir? Back bencher. Pure back bencher. Absolute last lo కూర్చునేవాడిని. సెకండ్ కూడా కాదు, అబ్సల్యూట్ లాస్ట్. రౌడీ బ్యాచ్ మేము అందరం. సార్, హూ వాజ్ యువర్ స్ట్రిక్టెస్ట్ టీచర్, సార్? మేడం గారు ఇప్పుడు నన్ను తిడతారేమో. మంజుల మేడం గారు ఉండేవారు, మ్యాథమెటిక్స్. షీ వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ టీచర్ ఆన్ మీ. సార్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ గేమ్, క్రికెట్ ఆర్ కబడ్డీ? క్రికెట్ ఆర్ కబడ్డీ? క్రికెట్. Sir, one thing you miss most about your school days? Carefree life. ఎలాంటి ఇబ్బందులు ఉండేది కాదు. చదివాడిని, క్రికెట్ ఆడేవాడిని, ఈ రెండే నాకు తెలుసు. సో ఇట్ వాస్ వెరీ కేర్ఫ్రీ. ఐ మిస్ దట్. Sir, which is harder, facing an exam or facing the assembly? Both are equally hard. I think in their own way they are tough. డెఫినెట్లీ బోర్డ్ ఎగ్జామ్స్ అంటే అగ్ని పరీక్ష కదా. మన జీవితం మొత్తం ఆ ఎగ్జామ్లో తేలిపోతుంది. సో నాకన్నా ఎక్కువ మా అమ్మ కంగారు పడింది, వీడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అని. బట్ టచ్ వుడ్ ఐ డిడ్ రీజనబుల్లీ వెల్. బట్ అసెంబ్లీ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రతిపక్షం అసెంబ్లీకి రాట్లా. సో మా సొంత పార్టీకి ఆర్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలే ప్రతిపక్షంలాగా తయారయ్యి మా పైన గ్యాంగప్ అయ్యి చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ ఎంతమందికి తెలుసో తెలియదో కానీ ఎమ్మెల్యేస్ అందరికీ ఒక రైట్ ఉంటుంది. ద రైట్ ఈస్ టు ఆస్క్ క్వశ్చన్స్. దే ఆర్ కాల్డ్ LAQs, లెజిస్లేటివ్ అసెంబ్లీ క్వశ్చన్స్. సో దోస్ ఆర్ లీగలీ బైండింగ్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళ ప్రశ్నలు మాకు ముందలే పంపిస్తారు. ఆన్సర్స్ డ్రాఫ్ట్ చేసి గౌరవ సభ్యులు తిరిగి మేము పంపించి అది నేను ఆన్సర్ చేయాలి. మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది దానిపైన. అండ్ విద్యాశాఖకి సంబంధించి కనీసం ప్రతిరోజు 3 ప్రశ్నలన్నా మాకు పడతాయి అవుట్ ఆఫ్ 10. ప్రతిరోజు ఓన్లీ 10 ప్రశ్నలు ఉంటే 3 విద్యాశాఖకి సంబంధించి ఉంటాయి. సో అది కూడా ఒక పరీక్షనే మాకు. సార్, హౌ నర్వస్ వర్ యూ ఇన్ 10th ఎగ్జామ్స్? వెరీ నర్వస్. ఎగ్జామ్ కన్నా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువ నర్వస్ కొనాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. చాలా సీరియస్గా రాసుకుని వచ్చారు అది దాచెల్లికి. అందరికీ ఐ వాంటెడ్ టు జస్ట్ టెల్, సార్ చాలా సరదాగా అట్లా ఓపెన్ మైండెడ్గా పాజిటివ్గా ఉన్నారని మీరు అందరూ గ్రహిస్తున్నారు. బట్ సార్ చదివింది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో, వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్. చిన్నప్పుడు అలా ఆడతా పాడుతా ఉన్నా టుడే హీఈస్ వాట్ హీఈస్ బికాస్ హీ హెస్ డన్ వెరీ వెల్ ఇన్ స్టడీస్. మాలాంటి ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్ని గైడ్ చేసే లెవెల్లో వారు ఉన్నారంటే, ఇందాక సార్ చెప్పారు ఫోకస్, కరెక్ట్ టైంలో మీరు ఫోకస్ చేయాలి, కష్టపడాలి అనేది. సో ఐ వాంట్ యూ టు రియలైజ్ ఆల్ ఆఫ్ యూ. Thank you, sir. Thank you. Hello, sir. Good evening, sir. Before my question, I want to convey you a thing, sir. I got 594 marks. My father is a government lecturer in physics. First thing, sir, until my 8th standard, I studied in private school, sir. For 9th and 10th grade, I joined a government school, Municipal Girls High School, sir. The change I observed, I observed a lot of change, sir. That is the thing I want to convey you. ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండేది సార్. నేను ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్కి షిఫ్ట్ అయ్యానో టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ టీచర్ యొక్క ఎఫర్ట్ కానీ తగ్గిందని నా ఫీలింగ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద IFB ప్యానల్ సార్. ఆ యూట్యూబ్లో సమ్ పర్టికులర్ ఈ చాప్టర్కి ఆ యూట్యూబ్ వీడియోని సెర్చ్ చేసి వేస్తున్నారు. అది మీకు ఎంత % అర్థమైంది, మళ్ళీ చెక్ చేయడం కానీ ఎంత % మీరు గెయిన్ చేశారు అన్న విషయం మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు సార్. దట్ ఈస్ ద థింగ్ ఐ అబ్జర్వ్. అండ్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ రిగార్డింగ్ ఫుడ్ సార్. ఫుడ్ కొన్ని డేస్ చాలా బాగుంటుంది, కొన్ని పర్టికులర్ డేస్, టు మెన్షన్ పర్టికులర్లీ మండే ఫుడ్ ఇస్ నాట్ గుడ్ సార్. Monday food.
Most of the students in our class. అంటే వాట్ ఈస్ నాట్ నైస్ ఇన్ దట్ అమ్మా? Monday food, sir. అంటే టేస్ట్ బాలేదా అంటే మెనూ బాలేదా? టూ డిఫరెంట్. సీ దర్ 3 థింగ్స్ అమ్మా. ఒకటి మెనూ, అంటే మనకు నచ్చింది తయారు చేయలేదు, దట్ ఈస్ మెనూ. సెకండ్ టేస్ట్ బాలే, అంటే ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది. మూడోది వచ్చేసి నాశరికమైంది పెడుతున్నారు. 3 డిఫరెంట్ థింగ్స్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? Second thing, sir, taste. Taste. Regarding taste. ఓన్లీ మండే? Yes, sir. I Rest of feel the days? Monday, sir. Most of our class students feel Monday food is difficult to eat. Veg palav, I think veg palav. మిగతా రోజులు బాగానే ఉంటుందా? Yes, sir. మండే ఒక రోజు వెజ్ పలావ్ సరిపోతుంది. ఇప్పుడు వెజ్ పలావ్ విత్ ఎగ్ కర్రీ ఇస్ వాట్ వీఆర్ పుట్టింగ్ మండేస్. Not with egg curry, sir. Only veg palav with aloo curry, sir. ఆలూ కర్రీ, ఓకే. సో వెజ్ పలావ్ బాగాలేదు, Yes, sir. మిగతా రోజులు బాగానే ఉందమ్మా? Yes, sir. Most of the students do not eat lunch in school for Monday sessions, sir. అవునా? Yes, sir. ఓకే. That is the problem, sir. సో వాట్ విల్ డూ ఇస్ ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం వీ హ్యావ్ టు స్ట్రీమ్ లైన్. కొంచెం పిల్లల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే దానికి నెక్స్ట్ వచ్చేసి ఇది టీచర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా. ఉపాధ్యాయులు కూడా ఏమైందంటే గతంలో హెరాస్మెంట్ ఇవన్నీ ఎక్కువయ్యి దే వర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్. వాళ్ళందరికీ వేరే కార్యక్రమాలు ఎక్కువ పెట్టారు. అవన్నీ ఇప్పుడు కట్ చేసాం మేము. వీ వాంట్ దెమ్ టు ఓన్లీ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్. అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అంతా ఎస్టేట్ టీమ్ అనేది సెపరేట్గా వీ వాంట్ టు ఫిగర్ దట్ అవుట్ సో దట్ వీళ్ళు ఫోకస్గా చేయగలుగుతారు. మీరు అన్నట్టు ఆ వీడియోస్ అన్ని కూడా ఇంకా నో మోర్ యూట్యూబ్. వీ హ్యావ్ క్రియేటెడ్ కంటెంట్. బ్యూటిఫుల్ కంటెంట్ ఈజ్ కమింగ్ యువర్ వే. దే కెన్ ఓన్లీ ప్లే దట్ కంటెంట్. అండ్ ప్లే చేశారా లేదా అనేది కూడా మాకు తెలుస్తుంది. ఆ కంటెంట్ పైన కూడా వీ వాంట్ ఆస్క్ సమ్ గేమిఫైడ్ క్వశ్చన్స్ టు గెట్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్, నాట్ బట్టి అలోన్. సో వీఆర్ రియల్ సీరియస్లీ వర్కింగ్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్. You from Talli? Which district? Nellore. Yeah, you are from Zone 3. Thank you. నెక్స్ట్ ఇంకెవరు మాడతారు? Yes, sir. ఓ ఉందా? ర్యాపిడ్ ఫైరా? Yes, sir. ఓకే, చాలా What దొరికిందేరా ఛాన్స్ అని వదిలేదట్లేవు. చెల్లి చెప్పం. What was your favorite subject in class 10? ఆలోచిస్తున్నా. పక్క నుంచి చెప్తున్నాను, మ్యాథ్స్ చెప్పండి సార్, మ్యాథ్స్ చెప్పండి. ఐ థింక్ మ్యాథ్స్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. In school? సీనే లేదు, ఎందుకంటే లేలే చిన్న వయసులోనే బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో అప్పటి నుంచి నాకు సెక్యూరిటీ అనేది ఉంది. సో నేను గోడు దూకితే వాళ్ళు నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఇటు గోడు ఇటు వేసేవారు. సో అవకాశం దొరకలేదు నాకు బంక్ చేసేదానికి. అండ్ నేను భారతీయ విద్యాభవన్ స్టూడెంట్. మాకు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు మా స్కూల్లో. చితకబాదేవారు అసలు మమ్మల్ని. Sir, in your school days, and for what reason? గుడ్ క్వశ్చన్. పనిష్మెంట్ నాకు ఎప్పుడు రాలా, కానీ వివర్ నాయిజీ బ్యాచ్. అంటే మా సెక్షన్ ఒక రౌడీ సెక్షన్గా ఉండేవాళ్ళం. మేము అందరం అనుకోకుండా అంతా రౌడీ ఎలిమెంట్స్ అంతా ఒక సెక్షన్లో పడ్డాం. సో ఎక్కువ అల్లరి చేసేవాళ్ళం. అందరినీ పనిష్ చేయలేక నన్ను ఎక్కువ పనిష్ చేసేవారు టు మేక్ అన్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ ఇట్. నేను కూడా స్పోర్టివ్గా తీసుకునేవాడు. బట్ ఇట్స్ ఆల్ ఫేర్. యూనో ఇప్పుడు చూస్తే వెన్ ఐ లుక్ బ్యాక్ టుడే ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ మై స్కూల్ అండ్ ఆల్ ఆఫ్ us are from that same section. So almost 15 of us remain in touch. We talk. Some of us work together. So all of them are from that same batch. What is your all-time favorite dialogue or quote? A dialogue or Quote. quote? No, very. Babu gar quote. Dare to dream, strive to achieve. You should dream big, but you should also work hard to achieve it. So I truly love that quote. Yeah. Thank you. Thank you for this opportunity. Thank you, ma. Okay. We'll come back. ఒకప్పుడు లేడీస్ ఫస్ట్ అనేవాడిని, ఇప్పుడు బాయ్స్కి ఇద్దాం సార్ ఛాన్స్ అనాలి. ఇట్స్ ఆన్. A very happy evening to Honorable Education Minister sir and all other great dignitaries. Myself D. Afrid. I came from APRSOI Kodiganhalli Sri Satya Sai district. Sir, you had a good education qualification. You had studied in Stanford University and so on. So, but what is your motivation to enter in politics? Oh, good question. 2005లో చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోయారు ఎన్నికలు. 2005 ఆయన ఒక పెళ్లికి వెళ్ళారు. హైదరాబాద్లో ఒక పెళ్లికి వెళ్తే
అక్కడ సుమారుగా 5,000 మంది ఉన్నారు ఆ పెళ్ళిలో. 5,000 మంది గౌరవంతో నుంచున్నారు. సో ఆ రోజు అనిపించింది, అంటే మాజీ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నా ఇంత గౌరవం వేరే ఏ ఫీల్డ్లో తక్కదు, ఎవరికి రాదు. అందుకే రాజకీయాల్లో మంచి చేస్తే దాని మించింది ఏం లేదని ఆ రోజు నిర్ణయించుకున్నా. సో నా స్టాన్ఫర్డ్ ఎస్ఏలో కూడా నేను చాలా స్పష్టంగా రాజకీయాల్లోకి వస్తానని కూడా రాస్తాం జరిగింది. సో దట్ వాస్ ద డే ఐ డిసైడెడ్ దట్ ఐ విల్ జాయిన్ పాలిటిక్స్. ఓకే సార్. సార్ యూ హ్యాడ్ ఆస్క్ ఫర్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు చాలా స్కూల్స్ లో టీచర్స్ టాపర్స్ ని స్లో రన్నర్స్ ని ఒక డిస్టింగ్విష్ చేస్తారు సార్, డిఫరెన్స్ చేస్తారు సార్. వీడు టాపరే, వీడే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాడు, స్లో రన్నర్ తెచ్చుకోడు అని. అలా చేయడం వల్ల స్లో రన్నర్స్కి ఏమవుతుంది అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి సార్. అలా కాకుండా టీచర్స్ ఇద్దరిని సేమ్ అంటే ఒకే కంపారిజన్ చేయకుండా ఇద్దరిని సేమ్, ఓకే ఏం కాదు మార్క్స్ పోతే పోయినాయి, నెక్స్ట్ ఎగ్జామ్ లో ట్రై చేయి అన్న మోటివేషన్. ఐ విల్ డూ దట్ అమ్మా. థ్యాంక్ యూ. ఇంకేమున్నాయా? థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫీడ్బ్యాక్ అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు జయసంత. నేను ఏపీ మోడల్ స్కూల్ చుండి నెల్లూరు డిస్టిక్ నుంచి వచ్చాను సార్. నేను 591 మార్క్స్ స్కోర్ చేశాను సార్. మీరు పెట్టిన ఎస్ఎస్సి 100 days ప్రోగ్రామ్ మాకైతే చాలా బాగా యూజ్ అయింది సార్. ఇంకా డైలీ టెస్ట్ కూడా బాగా యూజ్ అయింది సార్. నేను ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను సార్. డైలీ టెస్ట్ అప్పుడు ఎగ్జామ్ పెట్టేటప్పుడు బ్లూ ప్రింట్ ప్రకారం పెడితే బాగుంటుందని నా ఒపీనియన్ సార్. వాట్ ఈస్ బ్లూ ప్రింట్? సారీ, ఎగ్జామినేషన్ క్వశ్చన్ సార్. లైక్ ఇఫ్ ద చాప్టర్ ఇస్ ద 4 mark క్వశ్చన్ వస్తుందా 2 mark క్వశ్చన్ వస్తుందా చాప్టర్ నుంచి బ్లూ ప్రింట్ ఉంటుంది. సో వీ జనరలీ వాంటెడ్ అండ్ టెస్టింగ్ లో రైటింగ్ స్కిల్స్, నాలెడ్జ్ స్కిల్స్ దాంట్లో వెళ్ళారు. పాయింట్ అవుట్ వీల్ జనరల్ టేక్ కేర్. అంటే షీ వాంట్ ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ ద పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్ పేపర్ డ్యూరింగ్ యువర్ డే టెస్ట్. బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. మా స్లిప్ టెస్ట్ కదా, డైలీ టెస్ట్ ఇస్ లైక్ స్లిప్ టెస్ట్. వీ కెనాట్ ఫాలో ద బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ ఈస్ మెంట్ ఫర్ ప్రీ ఫైనల్ అండ్ ఫైనల్. No, but let's understand it in depth. నేను కూడా కొంచెం ఆలోచించాను సార్. సండే స్కూల్స్ లో ఓన్లీ 2 classes జరుగుతున్నాయి కదా సార్. ఫస్ట్ 1 hour ఎఫెక్టివ్ గా వర్క్ చేసినాం కానీ తర్వాత 1 hour సరిగ్గా వర్క్ చేయట్లేదని నా ఒపీనియన్ సార్. మీరు ఒక 3 subjects అలా ఏమన్నా పెడితే బాగుంటదేమో అని నా ఒపీనియన్ సార్. సండే స్కూల్ సార్ ఆల్రెడీ యూనియన్స్ నా పైన గుర్రని ఉన్నారు. No, but that's a good feedback. Let me see what best I can do. సార్ ఇంకా మిడ్ డే మీల్స్ లో రాగి జావా పెట్టారు కదా సార్, అది 25% స్టూడెంట్సే తీసుకుంటున్నారు సార్. చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఏంటి, వాట్ ఇస్ ద రీజన్? ఐ డోంట్ నో సార్. మీరందరూ ఆడుకుంటూ ఉంటారు కదా, టేస్టా? రాగి హాజ్ అ వెరీ పెక్యులర్ టేస్ట్. దానివల్ల మాకు రాయలసీమలో మాకు అలవాటు. నేను ఎండాకాలం సెలవులకు వెళ్ళినప్పుడు అవ్వ నాకు చేసి పెట్టేది రాగి ముద్ద, వేడివేడిగా పెట్టేది, నాకు అలవాటు అది. కానీ మీకేంటి అంటే టేస్ట్ వల్ల తీసుకోవట్లేదు, అలవాటు లేక తీసుకోవట్లేదు ఏంటి? అలవాటు లేక తీసుకోవడం లేదు. అలవాట్లేదు. ఫేర్ ఎనఫ్. థ్యాంక్ యూ సార్. మీకు ఒక క్వశ్చన్ సార్. ప్లీజ్. మీరు హార్డ్ వర్క్ ఆర్ లక్ లో ఏది చూస్ చేసుకుంటారు సార్? ఏదమ్మా? హార్డ్ వర్క్ కానీ లక్ కానీ. హార్డ్ వర్క్ ఆర్ లక్ అంటే ఏది చెప్తారు సార్? లక్ నో లక్ ఓన్లీ హ్యాపెన్స్ ఫర్ పీపుల్ హూ వర్క్ హార్డ్. యూ కెన్ నాట్ వింగ్ ఎనీథింగ్. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూషన్ టు హార్డ్ వర్క్ అమ్మా. ఫండమెంటలీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నిన్న నేను అన్ని పనులు పూర్తి చేసుకుని రాత్రి అరౌండ్ 8 వచ్చి ఉంటాయి ఇంటికి. ఆయన అప్పుడే దిగుతున్నారు కిందకి. ఇది 8 పొద్దున కదా, సాయంత్రం. ఆయన అప్పుడే దిగుతున్నారు. అంటే భోజనం చేసుకుని మళ్ళీ కిందకి వచ్చి ఇంకో 2 గంటలు కష్టపడ్డారు. అంటే 10 వరకు ఆయన కష్టపడ్డారు. అదేవిధంగా మేము చూస్తే ప్రధానమంత్రి గారు కూడా చాలా కష్టపడతాడు ఆయన. అంటే మీరు గమనిస్తే దిస్ లీడర్షిప్లో ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించే వరకు వాళ్ళు పడుకోరు, ఎవరిని పడుకోనిరు. సో హార్డ్ వర్క్ దిస్ నో సబ్స్టిట్యూట్. సో లక్ ఆల్వేస్